బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. రెండో రోజు విచారణకు రాలేనని కవిత వెల్లడించింది. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించినట్టుగా తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఈడీ విచారణకు హాజరు కాలేనని కవిత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి కవిత న్యాయవాది సోమ్ భరత్ వెళ్లారు. మరో రోజు విచారణ తేదీ నిర్ణయించాలని అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. ఈడీ ఆఫీస్ కు ప్రతితో సమాచారం పంపించారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించారు. ఢిల్లీలోనే సగానికి పైగా మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు మరోసారి కవిత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేనని ఈడీకి తెలిపింది. 11 గంటలకు విచారణకు రావాలని ఈడీ షెడ్యూల్ ఫిక్స్ చేయగా అనారోగ్య కారణాల రీత్యా హాజరు కాలేనని ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపారు. ఈడీ కార్యాలయానికి కవిత న్యాయవాది సోమ భరత్ వెళ్లారు. కవిత విజ్ఞాపనను తెలియజేశారు. అయితే న్యాయ నిపుణులతో కవిత సమావేశం కొంతసేపటి క్రితమే ముగిసింది. ఈడీ విచారణకు కవిత హాజరు అంశం తీవ్ర ఉత్కంఠ రేపిన నేపథ్యంలో కవిత అనూహ్యంగా తన ప్రతినిధిని పంపడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో కృష్ణమూర్తి లైవ్ లో అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నేడు మరోసారి ఈడీ ఏదో హాజరు కావాల్సి ఉండగా 11 గంటలకు సడన్ గా ఫోన్ చేసి చెప్పారు తనకు ఆరోగ్యం బాగాలేదని. తన న్యాయవాది ఎవరైతే ఉన్నారో సోమ భరత్ ను ఈడీ ఆఫీస్ కు పంపినట్టుగా తెలుస్తోంది. న్యాయ నిపుణులతో కవిత సమావేశమైనట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఈడీ విచారణకు కొంత ఉద్విగ్న వాతావరణం ఏర్పడిందని చెప్పచ్చు. కారణం ఏంటంటే పొద్దుటి వరకు పొద్దున 10 గంటల వరకు కూడా ఈడీ విచారణ కవిత హాజరవుతారని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు కానీ కవిత సన్నిహితంగా తెలిసింది. కవిత ఇంటి ముంగట, ఢిల్లీలోని కవిత నివాసం ఉన్నటువంటి ఇంటి ముంగట కూడా ఆ అభిమానులు కానీ భారత జాగృతి కార్యకర్తలు కానీ అంటే సడన్ గా కవిత తన మనసు మార్చుకున్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. అంటే తనకు ఆరోగ్యం బాగాలేదు, కొంత వైరస్ లక్షణాలు తనకు ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. కాబట్టి ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీని విషయంలో ఈడీ నుంచి ఎటువంటి స్పందన వస్తుందని తెలియలేదు. కానీ అటు వాళ్ళకు ఈడీ అధికారులకు ఆరోగ్యం గురించి తెలియజేసినటువంటి కవిత తన నివాసంలో మాత్రం న్యాయ నిపుణులతోటి న్యాయ సలహా తీసుకుంటా ఉన్నారు. అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఈడీ విచారణకు సంబంధించిన అంశం మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు నేను రాలేను అని చెప్పేసి కవిత చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఈడీ సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావడం అనేది సరికాదని న్యాయ నిపుణులు చెప్పినట్టుగా మనకున్న సమాచారం. మరోవైపు ఏంటంటే కవితను ఖచ్చితంగా ఈ రోజు ఎట్టి పరిస్థితిలో ఈడీ కార్యాలయం పిలిపించాలి అనే ఉద్దేశంతో అధికారులు ఉండగా తెలుస్తా ఉంది. అక్కడ ఈడీ అధికారులు కూడా న్యాయ నిపుణులతో చర్చించి అవసరమైతే కవిత ఇంటికి వచ్చి విచారించేందుకు కూడా సిద్ధమైనట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈడీ కస్టడీలో ప్రస్తుతం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రామచంద్రన్ పిల్లై, ఎవరైతే కవితకు సన్నిహితులో రామచంద్రన్ పిల్లై హైదరాబాద్ వస్తున్న తర్వాత అతనితో పాటు బుచ్చిబాబు చార్టెడ్ అకౌంటెంట్, కవిత చార్టెడ్ అకౌంటెంట్, ఈ ముగ్గురు కస్టడీలో ఉన్నారు. విచారణ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ ముగ్గురుతో కవితను విచారించాల్సి ఉందని అధికారులు భావించారు. అయితే ఈ ముగ్గురి ముందు విచారణ జరిపితే ఎక్కడో ఒక చోట కొంత పొరపాటు సమాచారం చెప్పే అవకాశం ఉంది. దాన్ని అధికారులు
అదే ఆధారంగా తీసుకొని తనను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే ఉద్దేశంతో కవిత న్యాయ నిపుణులతో చర్చించిన సందర్భంగా వచ్చినటువంటి అంశాల మీద ప్రకారంగా వాళ్ళ కస్టడీ ముగిసిన తర్వాత అవసరమైతే మరో రోజు వెళ్దాం అనే ఉద్దేశంతో కవిత ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తుంటే ఢిల్లీలోని కవిత నివాసం ముందు కొంత ఆ ఉద్విగ్న వాతావరణం ఉంది. కారణం ఏంటంటే అక్కడ అధికారులు మొత్తం ఎస్కార్ట్ వాహనాలను వాటన్నింటిని సిద్ధం చేశారు. ఇటు ఈడీ అధికారులు కూడా కవిత వస్తుంది కాబట్టి విచారణ కోసం కావాల్సిన ఏర్పాట్లను కూడా చేశారు. విచారణకు సంబంధించిన అంశాలను ఆ సంబంధిత అధికారులు దాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సడన్ గా కవిత నేను విచారణకు రాను అని చెప్పడం అనేది కొంత గందరగోళం సృష్టిస్తుంది. అంటే ఈడీ విచారణ కావాలని కవిత జాప్యం చేస్తుందా, లేదంటే ఈడీ తనను ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసింది అనే విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి కొంత సింపతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారా అనే ఆ విషయం కూడా కొంత చర్చ మంది రాజకీయ వర్గాలు. అంటే కవిత ఏదైతే నిన్నటి వరకు పొద్దున వరకు కూడా నేను విచారణకు హాజరవుతాను, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు హాజరవుతాను, ఎప్పుడంటే అప్పుడు సమాధానం చెప్తాను, ఏదంటే వాళ్ళకి ఇస్తానని చెప్పినటువంటి కవిత సడన్ గా విచారణకు వెళ్లకుండా ఉండడం అనేది ఏంటి, అంటే ఎందుకు ఈ విచారణకు కాకపోవడానికి వెనుక వ్యూహం ఏంటి అనే అంశం పైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విపక్ష పార్టీలు కూడా కొంత కవిత విషయంలో కొంత సందిగ్ధంగా ఉండడం, వాళ్ళకు కూడా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కవిత విచారణకు వెళ్తావు, అరెస్ట్ అయితే భవిష్యత్ ఏంది అనే ఆలోచన చేద్దాం అనుకున్నాం. కానీ సడన్ గా కవిత విచారణకు వెళ్లకుండా ఢిల్లీలోనే ఉండి కవిత విచారణకు వెళ్లకుండా ఈడీ ఆఫీస్కి వెళ్లకుండా ఉండడం అనేది ఏం జరుగుతుంది, ఆ వెనుక వ్యూహం ఏంటి, ఈ మొత్తం ఎవరు ఈ వ్యూహానికి ఇచ్చేస్తున్నారు అనే విషయంలో కొంత చర్చ అయితే జోరుగా సాగుతుంది రాజకీయ వర్గాల్లో. మొత్తంగా చూస్తుంటే కవిత విచారణ ఈ రోజు ఎట్టి పరిస్థితిలో జరపాలని ఈడీ కనీసం గంట 2 గంటలైనా కవితను ఈడీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడాలి. అంటే తమకున్నటువంటి కీలకమైన సమాచారాన్ని కవితను తీసుకోవాలి, కవిత వివరణను కూడా తీసుకోవాలి మీద అనే విషయంలో అధికారుల నేపథ్యంలో సాయంత్రం వరకు కవిత వెళ్ళరా, ఈడీ అధికారులు ఏం చెప్తారు, ఈడీ మళ్ళీ కోర్టుకు వెళ్ళి కవితను ఖచ్చితంగా రావాల్సిందే విచారణకు, అధికారుల ముందు హాజరు కావాల్సిన ఆదేశాలు తీసుకొస్తారా, ఏం చేస్తారనే విషయం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది శిరీష. అలాగే మొన్న కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను న్యాయ విచారణను ఎదుర్కొంటాను, ఈడీ ముందు నేనే తప్పు చేయలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద పిటిషన్ వేశారు. ఈ పరిస్థితిని మనం ఎలా చూడొచ్చు అంటారు? సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కవిత పిటిషన్ విషయం ఎలా ఉంది? అంటే పిటిషన్ వేసిన తర్వాత పిటిషన్ ను స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంటే ఇప్పుడున్న ఈడీ విచారణ మీరు నోటీసులు అందుకున్నారు, ఈడీ విచారణ జరుగుతున్నది, ఈడీ దానికి సంబంధించిన కొంత మధ్యలో ఉంది విచారణ కాబట్టి మీరండి తర్వాత కేసు గురించి ఆలోచన చేద్దామని చెప్పి ఆ తర్వాత కూడా కవిత స్టేట్మెంట్ ఇచ్చారు, ఈడీ విచారణకు వెళ్తాను, ఈడీ విచారణకు ఆగవుతాను, వాళ్ళు ఏదంటే అది ఇస్తానని సమాచారం ఇస్తాను, వాళ్ళ కోర్టు సమాచారం ఇస్తాను, తనకు తెలిసినంత మటుకు ఈ కేసులో ఎటువంటి అధికారికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తాను, పారదర్శకంగా సమాధానం చెప్తానని చెప్పారు. అయితే చివరి నిమిషంలో పొద్దున కూడా 10 గంటలకు మనకున్న సమాచారం ఏంటంటే ఈడీ ఆఫీస్కు 11 గంటలకు వెళ్తారు, 10 గంటలకు మీడియా ముందుకు వస్తారు, మీడియా ముందుకు వచ్చి అంటే ఈడీ ఆఫీస్కి వెళ్లే ముందు కవిత మీడియా ముందుకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు, ఈడీ అధికారులు విచారణకు వెళ్తున్న విషయాన్ని స్పష్టం చేస్తారని చెప్పేసి మనకున్న సమాచారం. అది కవిత ఢిల్లీలోని కవిత నివాసం ముందు కూడా మీడియా ప్రతినిధులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు వీళ్ళందరూ భారీ ఎత్తున కవితకు విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఆల్ ఆఫ్ సడన్ గా కవిత మనసు మార్చుకున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉన్నది. తన న్యాయవాదుల ద్వారా ఈడీ ఏదైతే సమాచారము అంటే ఈ నెల 11వ తేదీన జరిపినటువంటి విచారణ సందర్భంగా కొంత సమాచారం కావాలని చెప్పేసి ఆమెకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ లో ఉన్నటువంటి సమాచారాన్ని తన న్యాయ నిపుణులతోటి ఈడీ కార్యాలయానికి పంపించారు. కానీ తను మాత్రం వెళ్ళలేదు. ఈడీ విచారణకు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది కవితకు కొంత స్పష్టంగా తెలిసింది కాబట్టే విచారణకు రావట్లేదు అని చెప్పేసి ఈడీ అధికారులు అంటున్నారు. అంటే ఈడీ కోరినటువంటి సమాచారాన్ని కవిత స్పష్టంగా ఇవ్వలేకపోతుంది. అయితే మనీష్ సిసోడియా కానీ రామచంద్రన్ పిల్లే కానీ వీళ్ళు చెప్పిన విషయాల మీదే వాళ్ళు కొంత సమాచారం కోరినట్టుగా ఉన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఆ 100 కోట్ల దీనికి సంబంధించి కానీ చార్టర్డ్ ఫ్లైట్ ప్రయాణాలు కానీ ఓబరాయ్ హోటల్లో తరచూ ఢిల్లీలోని ఎక్సైజ్ పాలసీ అధికారులు వీళ్ళతోటి సమావేశం కావడం, వీటికి సంబంధించిన కొంత ఫుటేజ్ కూడా వాళ్ళు చూపించి ఇది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పండి అంటే, లేకపోతే మీ వివరణ ఎన్నో మాకు లిఖితపూర్వకంగా ఇవ్వండి అని వాళ్ళు కోరినట్టుగా సమాచారం. ఆ లిఖితపూర్వక సమాచారం పంపిన కవిత విచారణకు మాత్రం హాజరు కాలేదు. అంటే మొత్తంగా చూస్తుంటే కావాలని ఈడీ విచారణను జాప్యం చేయాలి, ఈడీ విచారణకు ఎదుర్కోలేదు కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా మరోసారి
తను బయటకు రావాలి. అంటే గతంలో కూడా బీజేపీ నాయకులు అంటే ఏదైతే పాలసీ ఢిల్లీ పాలసీ ముందుకు మొదట్లో వెలుగులోకి వచ్చినప్పుడు కొంతమంది బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కవిత పేరు ఉందని చెప్పినప్పుడు తెలంగాణలో మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారమైంది. ప్రచార మాధ్యమాలు కూడా భారీ ఎత్తున దాన్ని ప్రచారం చేశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కవిత హైకోర్టుకు వెళ్ళి తన పేరు కావాలని తీసుకొస్తుంది కాబట్టి చేయకుండా చూడండి, ఆపండి ప్రచారం, తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఆపండి అని చెప్పేసి కోర్టును కోరారు. కోర్టు కూడా సరే ఆపేసేయండి దాని గురించి, ఎందుకంటే కవిత సంబంధించి ఎటువంటి నోటీసు రాలేదు, ఏం రాలేదు. ఎవరో వచ్చే విషయాన్ని మీరు మాట్లాడము, ప్రచారం చేయడము, ఒక వ్యక్తులను వాళ్ళ హక్కులను మనం సరికాదనే ఉద్దేశంతో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదే విధంగా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఈ విధంగా తీసుకురావాలి అంటే ఈడీ విచారణ కవితను పిలవద్దు, ఈడీ విచారణకు సంబంధం లేదు అనే విషయంలో తీసుకురావాలి, ఉత్తర్వులు తీసుకురావాలనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు నిరాకరించడంతో చివరి నిమిషంలో తన మనసు మార్చుకొని ఈడీ విచారణ వెళ్లకుండా కేవలం ఈడీ కోరిన సమాచారం మాత్రమే పంపించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. శ్రీష్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.